హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేశారండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేశారు. అయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతుల ఖాతాల్లో మరోసారి నిధులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పథకం లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చేయని వారి విషయంలో నిధులు జమ కావని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులైతే ఈ పథకానికి సంబంధించి జమ అయ్యాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 3.46 లక్షల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో అయితే జమ చేశారండి. అయితే దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక 19వ విడత నిధులను ఈ నెల 24వ తేదీన విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈసారి పథకం లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, రైతులు కూడా ఈ విడతలో సాయం అందే అవకాశం లేదని క్లారిటీ అయితే ఇచ్చారు. లబ్ధిదారులు తమ ఖాతాల్లో డీబీటీ విధానం ఆన్ చేసుకోవాలని, ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది అర్హత ఉన్న రైతుకి కేంద్రం నుంచి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, ఏడాదిలో 3 విడతలుగా ఈ సాయం అందిస్తున్నారని, ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున అందేలా అమలు చేస్తున్నారని, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నాయని, ఇక ఈకేవైసీ కోసం pmkisan.government.in అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజ్లో ఈకేవైసీ ఆప్షన్ని భాగంగా తొలిత 12 అక్షరాల అంటే 12 అంకెల మన యొక్క ఆధార్ కార్డు నమోదు చేసుకొని మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఏది ఏమైనా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో వారందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుందని, ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేస్తారు. సో మనకైతే ఇప్పటి వరకు 18 విడతల డబ్బులు విడుదల చేశారు. ఇప్పుడు 19వ విడత డబ్బులు ఈ నెల 24వ తారీఖున విడుదల చేయాల్సిందిగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో, ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో 24వ తారీఖున 2,000 రూపాయలు జమ అవుతాయి. ఎవరైతే చేసుకోలేదో వారికి ఈ డబ్బులు జమ కావు అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు స్పష్టం చేయడం జరిగింది. సో మనకు ఇదండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్ కోసం మన యొక్క ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.